దేశ ఆర్థిక విధానాన్ని నియంత్రించే భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరిమితి కమిటీ తమ 3 రోజుల సమీక్ష సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకొచ్చింది. తాజా ప్రకటన ప్రకారం రెపో రేట్ను 5.5% వద్దనే ఉంచుతూ తటస్థ వైఖరిని కొనసాగించింది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా రెపో రేట్ను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లపై అనిశ్చితిని నివారించింది. జూన్ నెలలో చేసిన 50 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఇదే తొలి సమీక్ష. ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకారం కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆర్బీఐ తాజా ప్రకటనలో ద్రవ్యోల్బణం అంచనాలను కాస్త తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలు 3.1%గా పేర్కొంది. ఇందులో భాగంగా క్వార్టర్ 2లో 2.1%, క్వార్టర్ 3లో 3.1%, క్వార్టర్ 4లో 4.4% ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఇక చివరి త్రైమాసికంలో బేస్ ఎఫెక్ట్, అభివృద్ధి చెందిన వినియోగం కారణంగా ద్రవ్యోల్బణం మరింతగా ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ప్రకారం జీడీపీ వృద్ధి క్వార్టర్ 1 2025-26 6.5%, క్వార్టర్ 2 6.7%, క్వార్టర్ 3 6.6%, క్వార్టర్ 1 2026-2027 6.6%గా ఉంటాయని అంచనా వేసింది. గ్రామీణ అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులు, ఖరీఫ్ విత్తనాల సాగు వంటి అంశాలు డిమాండ్ను బలోపేతం చేస్తున్నాయని ఆర్బీఐ చెప్పింది. మరోవైపు ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు చూస్తే విద్యుత్, మైనింగ్ రంగాల బలహీనత వృద్ధికి ఆటంకంగా మారిందని కూడా తెలిపింది ఆర్బీఐ.